చలో నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ఏమున్నాయిగా ఇవే వార్తలు కదా. కేసీఆర్ నివాసానికి ప్రజల తాకిడట. అబ్బా, గేట్లు ఎట్లా ఓపెన్ అయినాయి స్వామి? అసలు ఈ కనీసం ఆ దరిదాపుల్లో కూడా రానిచ్చే వాళ్ళు కాదు కదా. ఇలా కేసీఆర్ నివాసానికి ప్రజల తాకిడి, ఇదే వార్త మీరు 10 సంవత్సరాలుగా ఇదే వార్తలు వచ్చి ఇదే రకంగా ప్రజల్ని కలిసి ఉంటే ఇవాళ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు కదా. ఇది నేను అంటున్న మాట కాదు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వాళ్ళు అంటున్న మాటనే. ఏనాడన్నా ఈ ఫామ్ హౌస్లకు ఎంట్రీ ఉండేనా ఒక్కరికి? ఈ ప్రజలకు పక్కన పెట్టండి, మీ లీడర్లకి, మీ మంత్రులకి, కనీసం మీ ఎమ్మెల్యేలకి. నిత్యం పార్టీ కార్యకర్తలు అభిమానుల సందర్శన, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తున్నాడు జననేత. వామ్మో, ఆప్యాయంగా పలకరిస్తుండట. కుటుంబ సమేతంగా తరలొచ్చి కేసీఆర్తో ఫోటోలు దిగుతారట. 11 రోజులుగా కోలాహలంగా ఎర్రవల్లి పరిసరాలు. ఏం చేద్దాం ఇప్పుడు? దీనివల్ల అయ్యేదేముంది? అయిపోయింది, కొలాప్స్ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని ఏం చేస్తాం? నిరుద్యోగుల యుద్ధ బేరి, పెండింగ్లో ఉన్న 2000 పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద గురుకుల అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మోకాళ్లపై నిల్చొని నినాదాలు చేశారు. సీఎం లేరని తెలిసి పెద్దమ్మ తల్లి గుడి వద్ద ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి నేరుగా గాంధీ భవన్కు వెళ్లి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం ఇంటి ముట్టడి ఉద్రిక్తం నిన్న చాలా పెద్ద ఎత్తున వీళ్ళంతా చేశారనమాట, ఈ గురుకుల ఆస్పిరెంట్స్. ఇప్పుడు వీళ్ళని పిలిచి మాట్లాడే ప్రయత్నం కూడా గవర్నమెంట్ ఎందుకు చేస్తలేదండి? ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాల కోసం కొట్లాడి వాళ్ళ ద్వారా అధికారంలోకి వచ్చిన మీరు, ఇందులో కొంతమంది నాయకులు కూడా ఉన్నారు కదా, మరి మీరు ఒక రిప్రజెంటేటివ్గా ఉండి ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళాలి కదా. వాళ్ళు ఏమడుగుతున్నారు? ఆ రీలింక్వెష్మెంట్ ఆప్షన్ని పెట్టండి, 9000 పోస్టులు గురుకుల అభ్యర్థులని నోటిఫికేషన్ ఇచ్చి దాంట్లో ఒక 3000 పోస్టులు ఖాళీగా పెట్టి మేము బ్యాక్లాగ్ పోస్టులు తర్వాత నింపుతామంటే ఎట్లా? ఇది చాలా అన్యాయం కదా. వాళ్ళు ఏమడుగుతున్నారు? ఆప్షన్ని తెర మీదకి తీసుకొచ్చి మొత్తం అన్ని ఫిల్ చేయండి అంటున్నారు. వాళ్ళు అడిగేది న్యాయమైన డిమాండే కదా, ఎందుకు పరిశీలిస్తలేరు? సీఎం రేవంత్ ఉద్యోగాలేవి, సీఎంగా అర్హత లేని వ్యక్తి, మంత్రివర్గం అంతా సమైక్యవాదులే, ఇక తెలంగాణకు వాళ్ళే మేలు చేస్తారు. గాలి వినోద్ కుమార్, కోదండరాం, ఆకునూరి, తీన్మారు మల్లన్న మాట్లాడారు ఎందుకు? నిరుద్యోగుల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు. ఇందులో చాలా విషయాల్లో ఇప్పుడు ఈయన జీవో 46 గురించి నమస్తే తెలంగాణ రాసింది. సిగ్గు తప్పిన ఈ పేపర్ అప్పుడు ఏనాడన్నా ఈ జీవో 46 గురించి మాట్లాడిందా, రాసిందా? అసలు ఈ జీవో 46కి ఆద్యుడే దుర్మార్గుడే కేసీఆర్. ఎవరు తెచ్చిండ ఆ జీవో 46ని? మీరు తెచ్చిర్రు. ఆ దుర్మార్గుడు తెచ్చి దాన్ని అన్యాయంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద రుద్దిండు. వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చేసిండు. ఈ గవర్నమెంట్ దాన్ని కంటిన్యూ చేస్తున్నది. వీళ్ళు ఏదో కమిటీ అని ఇంకోటని వీళ్ళు కాలయాపన చేస్తున్నారు. దాని మీద ఇంకా ఇంతవరకు నిర్ణయం లేదు. 317 జీవో తెచ్చిండు ఆ దుర్మార్గుడు, వీళ్ళు ఇంతవరకు దాని మీద నిర్ణయం లేదు, కమిటీ అన్నారు, కాలయాపన చేస్తున్నారు. నీకేం అర్హత ఉంది? ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ పేపర్లో ఇట్లాంటి వార్తలు రావడం వల్ల ఇది ఈ గవర్నమెంట్ మీద కూడా విమర్శ చేయకుండా ఉండడానికి ఇలాంటి వార్తలు కారణమవుతాయి. ఎందుకంటే వీళ్ళకి అర్హత లేదు ఈ పేపర్కి కానీ, ఈ నాయకులకు కానీ. ఈ నాయకులు అంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఈ నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హతని కోల్పోయారు. మొన్న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు పోయి. ఇజ్జత్ అనిపిస్తున్నది, సిగ్గు లేకుండా మళ్ళా. సో దయచేసి ఈ బీఆర్ఎస్ లీడర్లని మీ ధర్నాల్లో పక్కన పెట్టండి దయచేసి. జీవో 46కి కారణం వాళ్ళే, జీవో 317 కారణం వాళ్ళే, గతంలో వచ్చిన నోటిఫికేషన్లో అవకతవకలకు కారణం వాళ్ళే. మీరు పోరాటం చేయండి గవర్నమెంట్ మీద నిజాయితీగా, ఇండిపెండెంట్గా. మీరు ఆ లీడర్లను కలుపుకొని ముందుకెళ్ళడం ద్వారా మీరు పలచన అవుతారు తప్ప ఇంకొకటి కాదు. దయచేసి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇదే పేపర్లో జీవో 46 గురించి ఏమైనా నన్ను వచ్చిందా? అసలు ఈ పేపర్ దీనికి సంబంధించిన మీ ఆలోచన ఏంది? మీరు చెప్పండి ఫస్ట్. జీవో 46 గురించి రద్దు చేయాలా ఉంచాలా? మీ వైఖరి ఏంది చెప్పరు. ఎందుకు జీవో 46 రద్దు చేయాలి మీరు హామీ ఇచ్చారని బీఆర్ఎస్ మరి రోడ్ల మీదకి వస్తలేదు? ఈ గవర్నమెంట్ కూడా తక్షణమే మెగా డిఎస్సి అన్నారు. ఆ మెగా డిఎస్సి ఇమీడియట్గా వేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు అడుగుతున్నారు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పోస్టుల సంఖ్యను పెంచాలి అని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు, దానికి అదనంగా కొన్ని పోస్టులు యాడ్ చేసి నోటిఫికేషన్ని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మిగతా నిరుద్యోగులు కూడా ఫోన్లు చేస్తున్నారు, అరే మాకు పడక పోస్టులు పడ్డాయి, ఇదేదో అయిపోతే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్ళొచ్చు కదా అని. అట్లీస్ట్ గవర్నమెంట్ తక్షణం ఏం చేయాలంటే మిగతా కొన్ని పోస్టులను యాడ్ చేయండి.
ఇంకొక 600 700 ఎన్ని యాడ్ చేస్తారో వాళ్ళ డిమాండ్ మేరకి కొన్ని పోస్టులు యాడ్ చేసి ఎగ్జామ్ నిర్వహించండి. మీరు ఎట్లాగో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ఇది ఎట్లాగో ఉన్నది కదా, మరి యాడ్ చేసి మిగతా పోస్టులు నింపేసేయండి. అధికార పార్టీ నేతల వేధింపులు, ఠాణాలో బీఆర్ఎస్ నేత ఆత్మహత్య యత్నమట. కాంగ్రెస్కు పోలీసుల వత్తాసు, ఫిర్యాదు చేస్తే తనపైనే కేసు నమోదు చేశారని ఆవేదన. పోలీస్ స్టేషన్లోనే పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియో అట. డీఎస్పీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ గిరిజనులు ధర్నా చేసిరట. నేను చెప్తూనే ఉన్నా కదా, ఇప్పుడు పోలీసుల వ్యవస్థలో కూడా చాలామంది పోలీసులు ఇంకా మారలే. 7 అధికారం ఉంటే ఆ పార్టీ పంచన ఏరుతున్నారు. వాళ్ళు కూడా మేము ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అనే లెవెల్లో ఫీల్ అవుతున్నారు. లోకల్ ఎమ్మెల్యే తర్వాత మేమే ఎమ్మెల్యే అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కౌలు రైతులకు భరోసా. ఈ సీజన్ నుంచే ఇచ్చే యోచనలో ప్రభుత్వం. సబ్ కమిటీలో చర్చించి విధి విధానాలు ఖరారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షల కౌలు రైతులు. ఏ విధంగా గుర్తించాలి అనే దానిపై చర్చ. కేసీఆర్ ఏమన్నాడు అదే కౌలు రైతుల గురించి? వాళ్ళకి మాకు సంబంధం లేదన్నాడు. సీఎం ఆర్డరే క్యాన్సిల్ అయిందట. అనర్హురాలంటూ పోస్టింగ్ ఇవ్వని గురుకుల సొసైటీ. ఆవేదన చెందుతున్న కరీంనగర్ జిల్లా విద్య అభ్యర్థిని. వైకల్య నిర్ధారణ లేకుండానే నాడు అభ్యర్థుల ఎంపిక, నేడు బ్యాక్లాగ్లో పడిపోతున్న పోస్టులు. చలో, ఇది ఇవాల్టి గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్.